విశాఖలో సీపోర్ట్ ఉంది. అమరావతిలో ఉందా? విశాఖలో ఎయిర్పోర్ట్ ఉంది. అమరావతిలో ఉందా? విశాఖలో రైల్వే జోన్ కాదగ్గ వ్యవస్థ ఉంది. అమరావతిలో ఉందా? విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉంది. అమరావతిలో ఉందా? విశాఖలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఉంది. అమరావతిలో ఉందా? విశాఖలో ఎన్నో పేరున్న విద్యా సంస్థలున్నాయి. అమరావతిలో ఉన్నాయా? విశాఖలో ఇంకా ఎన్నో సుప్రసిద్ధ కంపెనీలున్నాయి. అమరావతిలో ఉన్నాయా? విశాఖలో ఆంధ్ర ఊటీ లాంటి, అరకు, లంబసింగి లాంటి ఎన్నో ప్రాకృతిక అందాలున్నాయి. అమరావతి పరిస్థితి ఏంటి? వీటికే ఇలాగంటున్నావే, ఇంకా చదువుతాయిను. విశాఖలో చూడదగ్గ ప్రదేశాల విషయానికి వస్తే కైలాసగిరి, సబ్మెరైన్ మ్యూజియం, ఇందిరాగాంధీ జూ పార్కు, ఓడా పార్కు, పొజ్జన్నకొండ, రోజ్ హిల్స్ చర్చ్, మత్స్యదర్శిని మ్యూజియం, విక్టరీ సీవార్ మెమోరియల్, విశాఖ మ్యూజియం, కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, ముర్సర్లోవా, తొట్లకొండ. ఆ మాటకొస్తే బీచ్ల్లోనే పలు రకాలు. యారాడ్ బీచ్, రుషికొండ బీచ్, ఆర్కే బీచ్, గంగవరం బీచ్, లాసన్స్ బే బీచ్, సాగర్ నగర్ బీచ్, భీమిలీ బీచ్. అదిగో అటు చూసి నమస్కరించు, సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ద్వయావతారాలయం. ఇదిగో ఇటు తిరిగి దండం పెట్టు, విశాఖ నట్టింట వెలిసిన కనకమాలచ్చిందేవి. ఇవన్నీ అమరావతిలో ఉండే పరిస్థితి ఉందా? ఒకవేళ అమరావతిలో ఇక్కడుండే కొన్ని విద్యా వ్యాపార సంస్థలను స్థాపించినా అవి అంచెలంచెలుగా ఎదగడానికే కొన్ని దశాబ్దాలు పడతాయి. మరొకటి మర్చిపోయా, విశాఖలో అంతులేని మత్స్య సంపద ఉంది. అమరావతిలో ఉందా? విశాఖ జాలరిపేట మనుషుల మనసుల్లో కల్లాకపటం ఎరుగని ప్రేమాభిమానం ఉంది. ఇవన్నీ అక్కడ దొరుకుతాయా? అందుకే అంటోంది విశాఖ రెడీమేడ్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అని. విశాఖ విలువ గుర్తించు. విశాఖకు ఎవరు ఎంపీ అయితే బాగుంటుందో ఆలోచించు. సరైన వారిని ఎంపీగా గెలిపించు. ఎందుకంటే ఇక్కడ నువ్వు వేసే ఓటు అక్కడ ఢిల్లీలో మారుస్తుంది నీ ఫేట్. ఓట్ ఫర్ ఫ్యాన్, ఓట్ ఫర్ విశాఖ ఫ్యూచర్.